విల్సన్ గారు నమస్తే అండి. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ విల్సన్ గారు. చెప్పండి. కేంద్ర ప్రభుత్వం ముందు అతిపెద్ద టాస్క్ ఉందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా ప్రైవేటీకరణ దిశగా ప్రభుత్వ రంగాలని నడిపిస్తుంది. పెద్ద పెద్ద బడాబాబుల చేతిలో ప్రభుత్వ రంగ సంస్థలను తీసుకెళ్లి చాలా తక్కువ రేటుకే ప్రైవేటీకరణ చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అదేంటి అంటే నష్టాల్లో ఉంది, లాభాల బాట పట్టాలు వస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం పైన అలాగే కేంద్ర ప్రభుత్వం మీద భారాలు పడుతున్నాయి అనే మాటలతో ప్రైవేటీకరణ దిశగా ముందుకు వెళ్లే ప్రయత్నాలు చేస్తుంది. అనేక రంగాలలో కూడా ఒక బిఎస్ఎన్ఎల్ కానీ ఇతర సంస్థలు కానీ తీసుకున్నట్లయితే ఈ అపవాదం అనేది బీజేపీ మోస్తూనే ఉంది. అయితే ఇప్పుడు ఆంధ్ర విషయానికి వచ్చేసరికి విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ఉక్కు పరిశ్రమ ఏదైతే ఉందో దానిని కూడా ప్రైవేటీకరణ చేసే దిశగా పైకి చెప్పకపోయినప్పటికీ కూడా సానుకూలంగా స్పందిస్తున్నామనే హింట్ ఇచ్చినప్పటికీ కూడా అంతర్గతంగా బీజేపీ దీనిని డైల్యూట్ చేసే పనిలో పడింది. ఏదైతే ఫ్యాక్టరీ ఉందో దీనిని బడాబాబుల చేతిలో పెట్టి ప్రైవేటీకరణ చేయడానికే మొగ్గు చూపుతుంది అనే విమర్శలు అయితే వెలువెత్తున్నాయి. దీన్ని కొంతమంది ఖండించిన కుమారస్వామి కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి త్రోసిపుచ్చినప్పటికీ కూడా 2021లో పెట్టుబడుల ఉపసంహరణకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం, అదేవిధంగా 20,000 మంది వరకు ఉన్న కార్మికులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రస్తుతం 12,500 మందికి తగ్గిపోవటం, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో 4,000 మందికి మించి వాళ్ళని తొలగిస్తామని చెప్పడం, అదేవిధంగా హెచ్ఆర్ఏ ఇవ్వకపోవడం, అలాగే పవర్ క్వార్టర్స్లో ఉన్న పవర్ బిల్స్ అమాంతం పెంచేయటం, ఇవన్నీ కూడా దేనికి సంకేతాలు? కావాలని చెప్పేసి వారి మీద భారం వేయటమా, లేకపోతే ఇలా ఉంటే ఈ విధంగానే ఉంటుంది, కష్టపడితేనే మాకు అవసరం లేదు అనుకుంటారన్న భావన ఎందుకు చేస్తుంది ఇవన్నీ? మేడం, మీకు ప్యానల్లో ఉన్న మిత్రులు పెద్దలందరికీ కూడా నమస్కారం. నమస్తే అండి. వాస్తవానికి ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం కాంగ్రెస్ పార్టీ 100%, అందులో ఏమీ సందేహం లేదు. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ పెట్టిన తర్వాత ఆ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ముడిసరికి ఎక్కడి నుంచి వస్తుందో ఒక క్లారిటీ లేదు. ఒకటి అంటే ఇళ్ళకి కానీ పండగ కాదన్నట్టుగా మనం ప్లాంట్ పెట్టంగానే కాదు కదా, దానికి సంబంధించి రా మెటీరియల్ ఎక్కడి నుంచి తీసుకొస్తాము, ఏంటి సౌలభ్యం ఏంటి, ఎక్కడైనా సరే దీనికి సంబంధించి అటాచ్మెంట్ రా మెటీరియల్ ఎక్కడన్నా వచ్చే పరిస్థితి ఏమన్నా క్రియేట్ అయిందా? ఒకటి. కొన్ని సెయిల్లో విలీనం చేస్తే ఈ పాటికి ఈ పరిశ్రమ ఒక దశలో ఉండేది. అంటే వాస్తవానికి జరిగింది ఏంటంటే ఎవరైనా కావచ్చు, వాజ్పేయి గారి హయాంలోనే కొంత నష్టం పోకుండా కొంత డబ్బులు ఇవ్వడం జరిగింది, కొంత ఆర్థిక సహకారం అందించడం జరిగింది. కానీ రోజు రోజుకి దానికి సంబంధించిన భారం పడుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం దీన్ని పెట్టుబడి ఉపసంహరణలో భాగంగా 100వ ప్లేస్లో ఉందని మా పార్టీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ గారు కూడా ఓపెన్ గా చెప్పారు. అంటే ఇక్కడ ఏం మేము దాచుకోలేదు, ఇది ఉపసంహరణలో 100వ స్థానంలో ఉంది, దీనికి సంబంధించి వేలాది కోట్లు ప్రజల సొమ్ము పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది అన్న తర్వాత భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వీర్రాజు గారు ఒంగోలు ప్రెస్ మీట్ లో స్పష్టంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించకుండా మేము కాపాడుకుంటామని ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు. తర్వాత మా పార్టీ అధ్యక్షుడు అప్పుడు అంతకుముందు కన్నా లక్ష్మీనారాయణ గారు కావచ్చు, వీర్రాజు గారు కావచ్చు, పురదేశ్వర్ గారు కావచ్చు, అందరూ ఢిల్లీకి వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ చేస్తానే ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే దీనికి సంబంధించి సుజనా చౌదరి గారు మా పార్టీ అప్పుడు మరి రాజ్యసభ సభ్యులుగా ఉన్న వ్యక్తి, ఆయన ఓపెన్గా చెప్పారు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో చాలా స్పష్టంగా అక్కడ కార్మికులు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళకి ప్రైవేటీకరణ చేస్తే ఉద్యోగాలు పోతాయి కాబట్టి దీని శైలిలో విలీనం చేయమన్నారు. కానీ నేనేమంటానంటే ప్రభుత్వాలు ఏవైనా కావచ్చు, ఆ ప్రభుత్వాలు దానికి సంబంధించిన రా మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇప్పుడు మనం ఈ రా మెటీరియల్ కోసం ఎక్కడికి పోతున్నాం, ఏ ప్రాంతానికి పోతున్నాం, ఇవన్నీ కూడా మన డేటా చూసుకున్నప్పుడు అది విల్సన్ గారు గతంలో ఎప్పుడైతే ఈ స్టీల్ ప్లాంట్ అంశం వచ్చిందో 1964 నుంచి కూడా ఎంఎన్ దస్తరి కమిటీ దీనికి గనులు కేటాయించవలసిందిగా సిఫారసు చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వాన్ని పక్కన పెడితే అప్పటి నుంచి ఇప్పటి వరకు స్టీల్ ప్లాంట్కి ఎందుకు గనులు కేటాయించలేకపోయారు? అంటే ఇక్కడ వైఫల్యం ఎక్కడుంది? గనులు కేటాయించకపోవడానికి అప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు, ఇప్పుడు అధికారంలో ఉన్న మీరు ఇద్దరు కూడా. నేనేమంటానంటే మేము మీరని కాదు, ఇది ప్రైడ్ మనకి విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది నేషనల్ ప్రైడ్ గారు చెప్పినట్టు
బలిదానాలకు సంబంధించిన ఒక ప్రైడ్ ఇది. ఉమ్, కాబట్టి ఒక 30,000 సంబంధించిన ఉద్యోగులకు సంబంధించిన వ్యవహారం మాత్రమే కాదు. ఇక్కడ ఏంటంటే ఇది మనం విశాఖ స్టీల్ ప్లాంట్ ఒకసారి ప్రైవేటీకరణ జరిగితే మన చేతుల్లో ఉండే పాత్ర తగ్గుతుంది. కానీ ఉద్యోగులకు సంబంధించి వాళ్ళ సంక్షేమము, వాళ్ళకు సంబంధించి జీతభత్యాలు, వీటన్నిటిని ప్రొటెక్ట్ చేసే మార్గం ఎలా ఉంది, ఏం చేయాలనే దగ్గర కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ఆలోచించింది. అనేక దశల్లో ఆలోచిస్తూ ఉంది, ఇప్పుడు కూడా ఆలోచిస్తుంది. కాబట్టి ఇప్పుడు కూడా మన కేంద్ర అంటే మంత్రి గనులు నెల్లూరులో- కేటాయించే దిశగా నెల్లూరులో- ఎందుకు ఆలోచించట్లేదు విల్సన్ గారు? గనులు కేటాయించే దిశగా ఎందుకు అది ఆలోచించట్లేదు? అది లోపమే. అది లోపమే. మనకి ఇక్కడ ఇప్పుడు తెలంగాణలో సంబంధించిన గనులు కావచ్చు, లేకపోతే అనంతపురంలో సంబంధించిన గనులు కావచ్చు, ఇవేవి కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ నాణ్యతకి సరిపడా ఐరన్ ఓర్ కాకపోవడం వల్ల దాని మీద వెనక ముందు ఆడుతున్న పరిస్థితి ఉంది. లేకపోతే నేనేమంటానంటే దీనికి సంబంధించి సెయిల్లో విలీనం చేయడం ఒకటే మార్గం. అదే సుజనా చౌదరి గారు కూడా ఒక సలహా ఇచ్చారు. ఇప్పుడు దాన్ని నేను చెప్పదలుచుకుంది ఏంటంటే దాన్ని ప్రొటెక్ట్ చేయాలి. ప్రొటెక్ట్ చేసి ప్రభుత్వ రంగంలో ఉంటేనే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఎంప్లాయ్మెంట్కి ఉపయోగం ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి కూడా ఆ స్టేట్మెంట్ ఇంతకుముందు మేము ఇచ్చిందే. ఇది ఇంతకు ముందు కూడా మేము మొన్నగాడ మేడం పురంధేశ్వరి గారు చెప్పారు, విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షించుకుంటామని చెప్పారు. మేము ఆ మేరకు మా పార్టీ పెద్దలతో కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది. కాబట్టి స్పష్టంగా దీనిపైన ఒక వైఖరి అనేది బీజేపీ తీసుకుంది, యాజ్ ఎ పార్టీగా తీసుకుంది. పార్టీ వేరు, ప్రభుత్వం వేరు. ప్రభుత్వానికి ఇప్పుడు దీనికి సంబంధించి వైట్ ఎలిఫెంట్ లాగా డబ్బులు పెట్టుకుంటూ పోతామా? కాబట్టి ఇవన్నీ పరిస్థితులు ఏంటి, వీటన్నింటినీ కూడా నాకు తెలిసి నేను ఏమంటానంటే ఒక అఖిలపక్షం, అన్ని పార్టీలతో కలిసి అఖిలపక్షం ప్రధానమంత్రి గారిని కలిసి మాట్లాడడం తప్పులేదు. కానీ విల్సన్ గారు ఈ స్టీల్ ప్లాంట్ కి ప్రభుత్వం నుంచి పెట్టినది అప్పట్లో 5,000 కోట్లు మాత్రమే ప్రభుత్వం నుంచి పెట్టుబడులు పెట్టింది. ఈ 5,000 కోట్ల పెట్టుబడులు పెట్టిన అనంతరం విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి ప్రభుత్వానికి అనేక రకాలుగా అనేక రకమైన ట్యాక్సులు, అలాగే వడ్డీల రూపంలో కూడా తీసుకున్న లోన్స్కి లక్షల కోట్లు కట్టిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. పోనీ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందంటే కొంతమేర లాభాల్లోనే ఉందని చెప్పాలి. కొన్ని చోట్ల ప్రొడక్టివిటీ అనేది తగ్గుతుంది, పెరుగుతుంది. కానీ ఇక్కడ నష్టాల్లో లేదు. మొత్తంగా దానికి ఉన్న ఆస్తుల విలువ చూసుకున్నట్లే 7.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేయగలిగిన సామర్థ్యం ఉంది. అప్ అండ్ డౌన్ లో ఉంది మేడం. ఒకటి సామర్థ్యం ఉంది. స్ట్రాటజిక్ గా లేదు. 7.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం ఉంది విల్సన్ గారు. 2 నుంచి 3 లక్షల కోట్ల వరకు ఆస్తులు ఉన్నాయి. 7,000 ఎకరాల భూములు ఉన్నాయి. వీటన్నిటిలో కొంతమేర అమ్మినా కానీ వాటికున్న అప్పులు తీర్చడం అనేది పెద్ద విషయం కాదు. అలాంటప్పుడు ప్రైవేటీకరణ చేయవలసిన అవసరం ఏముంది? కొంతమేర వాటిని యూటిలైజ్ చేసుకోవచ్చు కదా. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు దానికి సంబంధించిన భూముల్ని ఒక ప్రైవేట్ సంస్థకి అమ్మాలని వాళ్ళతో చర్చలు కూడా జరిపాడు. అవి కార్మిక సంఘాలు నిద్ర మేలుకోవడము, లేకపోతే కార్మిక సంఘాలు అప్రమత్తం కావడము, వీటన్నిటి వల్ల అది కొంత ఆగింది. అయితే నేనేమంటానంటే ఇక్కడ ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా మనం ఆలోచించుకోవాలి. ఇక్కడ రాజకీయాలుగా పరస్పరం విమర్శలు చేసుకోవడం కంటే కూడా దీన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇది మన ప్రైడ్, ఇది మన బిడ్డ. ఈరోజు దీనికి సంబంధించిన ఆదాయ వనరులు తగ్గితే ఎలా పెంచుకోవాలి, ఈ విధంగా మనం ఆలోచించాలి. అదే సమయంలో వాస్తవాల ప్రాతిపదిక మీద కూడా దీని మీద విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది. ఆ విశ్లేషణ చేసినప్పుడు ఇప్పుడు ప్రతి ఏటా ప్రభుత్వం దీనికోసం డబ్బులు పెట్టడం అంటే అది ఎవరికి నష్టం, ఎవరికి లాభం? కాబట్టి ఇవన్నీ ఏంటంటే మన ఈ మొత్తం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇంకో 10,000 కోట్లు వచ్చు, 20,000 కోట్లు వచ్చు, కానీ ఇవన్నీ కూడా ప్రజల సొమ్ము కదా. మన ప్రయారిటీలు ఎక్కడ ఉన్నాం? కానీ ఈ రోజు ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పారు ఎయిర్ ఇండియా టాటా వాళ్ళు తీసుకున్న తర్వాత దాని రేసులో అది పోతా ఉంది. అంటే ప్రైవేట్ సామర్థ్యం, ఇప్పుడు ప్రైవేట్ సంబంధించిన అనేక కార్మిక సంబంధించిన నాయకులు కూడా అక్కడ వ్యాపారాలు చేస్తా ఉన్నారు. అదేవిధంగా అక్కడ దానికి సంబంధించి కూడా రకరకాలుగా అవినీతులు జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటిని కూడా చక్కదిద్దాల్సిన అవసరం ఉంది. ఒక రెస్పాన్సిబిలిటీ, బాధ్యతమైన వాతావరణాన్ని బిల్డ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ బిల్డ్ చేసుకునే క్రమంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలి, కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా సహకరించాలి. ఆ దిశగా దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం మాత్రం ఉంది. ఇప్పుడున్న ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ, మేడం పురంధేశ్వరి గారు కానీ ఒక ఏకాభిప్రాయంతో ఉన్నారు. ఇందులో మాకేమి ఇంకొక అభిప్రాయం లేదు. విమర్శలు ఉంటాయి. కాబట్టి నేనేమంటానంటే దానికి గనులు కేటాయించకపోవడం ఒక పెద్ద లాసు. దానివల్ల మనం ఎక్కువ కాస్ట్ పెట్టి ముడిసరుకు కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. దానికి సంబంధించి మనకి ముడిసరుకు అవైలబిలిటీ లేకపోవడం వల్ల దాని ఉత్పత్తి సామర్థ్యం పడిపోతా ఉంది. ఆ ఉత్పత్తి సామర్థ్యం పెరగాలి రాబోయే రోజుల్లో అంటే ఖచ్చితంగా ముడిసరుకు అనేది అందుబాటులో ఉండాలి. ముడిసరుకే కదా ఇంపార్టెంట్. ముడిసరుకు ఉంటే దానికి సంబంధించిన పరిశ్రమ అనేది ముందుకెళ్ళడానికి అనేక అవకాశాలు ఉంటాయి.
కాబట్టి ఈ ల్యాబ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది కార్మిక సంఘాలు కూడా వాళ్ళు పని దినాలు పని సమయాలు కూడా పెంచుకొని ఎట్ట ఉత్పత్తి మరింత పెంచుకొని లాభాలు ఎలా చేయాలని దగ్గర ఒక నిపుణుల కమిటీ పనిచేయాల్సిన అవసరం ఉంది స్పష్టంగా. ఇది అమ్మాలని ఎవరికి పోలేదు, భారతీయ జనతా పార్టీకే కాదు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళకి ఎవరికి లేదు. ఆ మాటకు వస్తే తెలుగు వాళ్ళు అందరు కూడా దీని ఒక ప్రైడ్ గా చూసుకుంటారు, అందులో సందేహం లేదు. ప్రైడ్ గా దీన్ని protect చూసుకుంటున్నారు చేసుకోవాలి. కాబట్టి అండి, ఇప్పుడు గతంలో లాగా ఇప్పుడు ఆంధ్ర ప్రజలు కానీ లేకపోతే దీనికి ఒకవేళ ప్రైవేటీకరణ చేసే స్థాయికి వస్తే తెలంగాణ వారు కూడా ఊరుకునే పరిస్థితి లేదు అని చెప్తున్నారు. కేసీఆర్ కూడా అవసరమైతే ధర్నాకు కూడా మేము సిద్ధమే అంటూ కూడా ఆయన గతంలో నా స్టేట్మెంట్ ఇచ్చారు.